అయ్యవారు వస్తున్నారు, ఆకులు పోకులు తెస్తున్నారు. అయ్యవారు వస్తున్నారు, ఆకులు పోకులు తెస్తున్నారు. గోదావరిలో స్నానం చేసి గోయిందా గుమజబ గుమజబ గుమజబలు. అయ్యగారు వస్తున్నారు. ఓ కంది పప్ప పిలక దుట్ట నేతి ముట్ట కలిపి కొట్ట బ్రాహ్మణి కాదే సుమే. పొయ్య మీద తపాల పెట్టి కాబట్టి పొయ్య మీద తపాల పెట్టి మోసి బండకేసి వించకపోతే నే బ్రాహ్మణి కాదే సుమే. ఓ కంది పప్ప పిలక చుట్ట నేతి ముట్ట కలిపి కొట్ట బ్రాహ్మణి కాదే సుమే. శిష్య గురువా, నేను కొన్ని మంత్రాలు చెప్తాగా నేర్చుకున్నా. కూర్చో. సబ్రాంబులోరా ఎదవా. సద్దు బ్యాంబలా సద్దు బాబులేరా ఎదవా. సబ్రాంబులో ఏదేమి చెప్పేసి సద్దు బ్యాంబలా సాయంత్రం బ్యాంబలా. సద్దు సబ్రాంబులో. ఓ సద్బ్యాంబలా. కుర్రాడు మించిందే నేలక కమ్మంగా తిరుగుతుంది అయ్యా. ఈరోజు మన ఎనుకొండ గ్రామంలో ఆచార్య గారు ఎవరు ఎవరు అదేనియా అదే హార్మోనియంతో డ్రామా పంతులు ఉన్నారు కదా, డ్రామా పంతులు ఉన్నాడు. డివిఎన్ ఆచార్య గారు ప్రథమ వర్ధంతంట. ప్రథమ వర్ధంతి చెప్పు. ఆడ బ్రహ్మం గారి నాటకం వేస్తున్నారు. ఆడికి నేను పోతున్నానయ్యా, మీరు ఏమైనా వస్తారా? అది కాదు కానీ ఈ రోజు రేపు పొద్దున ఇవాళ నాటకం అయిపోద్ది. రేపు పొద్దున మన గ్రామానికి ప్రెసిడెంట్ గారు, కర్ణం గారు, మున్సిపల్ గారు వాళ్ళందరూ వస్తున్నారంట. దేనికి వస్తున్నారా? ఓ ఇంటి సిత్తు, నీటి సిత్తు, పొలం సిత్తు కట్టాలంటయా. అట్టా కట్టని ఎడలా ఇంట్లో ఉన్న గొడ్డు కదా పిల్ల జల్ల ముసలి మొత్తగా మొత్తాన్ని ఏలుగెత్తారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ నువ్వు ఎవరు? అదేంది నాది ఎప్పుడు చూడలేదా మీరు? నీ చూసేదా ఎదవా? అదేంది నా మోహయా. ఓహో నేను తెలియదంటే నీకు నువ్వెవరో మాకాడ తెలుసురా ఎదవా. ఇంత అందగాడిని అసలు మీకు కర్రాపదటియా ఈ ఊరి మాదిగా కక్కడియా. ఓహో కక్కడివా. పొద్దున్న మా బ్రాహ్మణ బజార్కి వచ్చావు. దూరంగుడు దూరంగుడు. తొలగిపో నిండయ్యా ఏందో వాసన వస్తుందిరా ఎదవా. ఏం వాసనయా?
ఏదో చండాల పైన వాసన వస్తుంది నీ దగ్గర. వాసనంటారు 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 కల్లేసి కస్తని తొలగిపోని తక్కువడా ఓయబ్బో పొలం తక్కువడా ఏంది? అవునవును. ఆహా కాదా మీదేమన్నా ఇంత పొడుగు మాదేమన్నా ఇంత పొడుగు అంటాయా? ఏదిరా ఎలా ఇది? అయ్యా పొలమయ్యా ఈ పెద్ద పేపర్ ఆయన మాట్లాడ్డా ఆయనకి రంగుదండ కట్టుందిగా. అదే మా కులం ఎక్కువ మరి కొందరంటారు మా కులం ఎక్కువని మరి కొందరంటారు కక్కడ నా కులము కళ్ళల్లో నా కులము కచ్చెల్లో నా కులము అడిగాడ నా కులము తలకి నాతో నీకేం పని? కాట్లో నీకేం పని అంట? అదియా ఇప్పుడు కాకితో నాకే పని అందియా? కాట్లో నీకేం పని రా ఎదవా? అబ్బే మీ ఇంట్లో ముసిలా ఉందా? ఉంది. ఆ ముసిలావా పోయిందనుకో. యాడికాడియా పోయేది? కాదయా అనుకోవయా పోయిందనుకో చెప్పు. తీసుకొచ్చేది ఆడికియా? మా కాడికి కాదు. మా కాడి కాట్లో పడేస్తే కట్టెలేసి కాలేసి కొల్ల 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 పడిచేది ఎవరయ్యా? మేం కదండి. అది కుల వృత్తిరా ఎదవా. అందుకే త్వరగా పొద్దున్నే లేస్తారు శుద్ధ బావుకెళ్తారు పొద్దున్నే లేస్తారు శుద్ధ బావుకెళ్తారు పొద్దులాగా మునుగుతారు శుద్ధంతా పోస్తారు తొలగి రావయా మీ మొహాన్ని పూసి ఏంది ఈ బుద్ధి రేఖలు ఆడేదంతా సొద్దే కదంటయా? ఎక్కడ తెప్పించారయా? కాశీలో తెప్పించావురా ఎదవా. ఆడది అది మా కాష్టం వల్ల బోడిదే కదంటయా? అరే ఎదవా అవే వేద పురాణాలు చదివిన వారంతా వేద పురాణాలు చదివిన వారంతా వేది రమ్మాను వారే పట్టమాను చెప్పు కుట్టమాను చెంది చెయ్యమాను తొలగి ఆస్తిపాస్తులు మీకేనటయా? మాకు కూడా ఉన్నాయా? నీకేం మాత్రం ఉన్నాయరా ఎదవా? నా చెప్పు తినియా? చీచి దూరం కూడా ఎదవా. నా చెప్పు తినియా? చీచి మళ్ళా మాట అంటావు. అసలు నీకేం ఆస్తిపాత్రులు ఉన్నాయా? అరే ఎదవా గుర్రవాచార్యం మాది కలిపి 1.5 ఎకరం. గుర్రవాచార్య తీసి పక్కన పెడితే 6 ఎకరం. అదేనట నీకుంది. నా దున్నపోతు పోషకరయా బరిమందల రవాయే బరిమందల రవాయే బరిమందల రవాయే బరిమందల రవాయే బరియే మండలలో వలసిన దుందలకి తొలగి పొందిన తొలగి అవే మీ ఇద్దరేందా ఎట్టున్నారు? ఎట్లున్నారా ఎదవా? మేము దేవుని కొలుసుకునే వాళ్ళం.
అంటే మేమయ్యా మాకు లేరండి దేవుళ్ళు. మీకేమన్నా ఉంటే చెప్పు. మాకున్నారయ్యా. నాకు చెప్పుదినయా. చీచి నేను చెప్పేదినయా. తినుకొండ అంకమ్మ పెదవాడ దుర్గమ్మ, తినుకొండ అంకమ్మ పెదవాడ దుర్గమ్మ, మమ్మేలు మాయమ్మ మా ఊరు పోలేరు తొలగిపోయిందయ్యా. పప్పు తిన్నట్టుంది, అది కదట్లేదు అసలు. పప్పు తినేది హెదా. అది పెద్దయ్య గారు, పెద్దయ్య గారు అయితే అసలు అది కదట్లేదు. ఎక్కువయ్యా అబే నా యాళ్ళే అవే నా యాళ్ళే నేను స్టార్టింగ్ వేసుకుని బజార్కి వచ్చానయ్యా. కుక్కలేందా బజార్కి వచ్చారు. నీ రంగు చూసి నా రంగుకి ఏమయ్యా. పగలు మీ కుక్కల్ని కట్టేసుకోండయ్యా, పగలు మీ కుక్కల్ని కట్టేసుకోండయ్యా, గబగబా బహుమనొచ్చు కరువా పైకొస్తున్న తొలగిపోయిందయ్యా. ఏంట్రా కొత్త కూడా. అవే పొలం తక్కువ అంటారే. అవే మమ్మల్ని అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారా, అది తెలుసా? ఎవరో వాళ్ళు. నా చెప్పు తినయా. నువ్వే అడుక్కునేవాడు అయితే నిన్ను అడుక్కునేవాడు కూడా ఉన్నారయ్యా. నేను చెబుతాను, నా చెప్పు తినయా. నీ చెప్పు తినదా. అయ్యో అయ్యారు, మాదిగవాడు నడుక్కునేవాడు డొక్కలవాడు, డొక్కలవాడు నడుక్కునేవాడు చెప్పల మోగలవాడు, చెప్పల మోగలు నడుకునేవాడు కులస్తుడు, కులస్తుడు నడుకునేవాడు కులహీనుడు, కులహీనుడు నడుకునేవాడు మైలవ చొక్కన్న, మైలవ చొక్కన నడుకునేవాడు చొప్పకొట్టలవాడు, చొప్పకొట్టలు నడుకునేవాడు చెప్పల చోరకుడు, చెప్పల చోరకుని చెల్లెలు ఓర్వశి, ఓర్వశి పోయినవాడు బ్రహ్మ, బ్రహ్మగా పుట్టినవాడు వశిష్ఠుడు, వశిష్ఠుని భార్య చాండాలి, చాండాలి కుమారుడు శక్తి, శక్తి భార్య చపలాత్మ, చపలాత్మ కుమారుడు పరాచరుడు, పరాచరుని భార్య కైవర్తి, కైవర్తికి పుట్టినవాడు వ్యాసుడు, వ్యాసుడికి పుట్టినవాడు ధృతరాష్ట్ర పాండవులు. వారు మీరు మొత్తం కిందోళ్ళు కదా అంటాయా. అబే అబే నా కులవతి తంగయా. కులమేలాగున్నది లిల్లియలో తాలే లిల్లియలో. అబ్బాయి చర్మానికి జాతెక్కడున్నది, ధర్మానికి ఎక్కడున్నది, చర్మానికి జాతెక్కడున్నది, ధర్మానికి నీతెక్కడున్నది, తోటి మానవుడు ఎదురుగా వస్తే దూర దూరములు తొలగిపోదు. కాలే లిల్లియలు కులమేలాగున్నది.
చర్మానికి జాతి ఉంది ఎదవా చర్మాన్ని తిరుగుతుందయ్యా ఉంది. మరి ఎదురుగా వస్తే దూర దొరికిందంటారయ్యా మీరు కడజాతి వాళ్ళ ఎదవా. కడజాతి కడియారు అంటారు నీ వాడు కడజాతి నాయుళ్ళు రకరకాలుగా కులాలు లేవు రంగు రంగులు మతాలు లేవు రకరకాలుగా కులాలు లేవు రంగు రంగులు మతాలు లేవు తోటి మానవుడు ఎదురుగా వస్తే దూర దూరముగా తొలగిపోతు అబే మీరు పెళ్లి చేస్తారుగా పెళ్ళిళ్ళు చేస్తారేంద్ర ఎదవా. చేసేలే మీకు ఆ పొట్టలు పెరిగినాయా కూర్చొని కూర్చొని పప్పు తిని తిని పొట్టలు చోట పెరిగినాయో అబే అబే వశిష్ఠుండు ఊర్వశికి పుట్టెను పోయ ఇంట వాల్మీకి పుట్టెను వశిష్ఠుండు ఊర్వశికి పుట్టెను పోయ ఇంట వాల్మీకి పుట్టెను తీగ లాగితే దొంత కథలను అరణ్యోకి మాట పడుతుంది అవే అయ్యారు చెప్పుకుంటే చాలా ఉంది కానీ వీరు తెల్లవారులు పెళ్లి చేసి పొద్దున్నే అదిగో చూపిస్తారు ఓరియా ఆరోగ్యోతిరా ఎదవా. అదే ఆ ఓరియా మా ఇంటి ఆడపడుచు అదేనంటే ఆయన తెలిసింది మరి ఎట్లా మా ఇంటి ఆడపడుచుయా మా ఇంటి ఆడపడుచుకేమో లేచి దండాలు పెడతారు మమ్మల్ని అయితేనే దూర దూరం అనమాటారు ఎట్టయా అవే నా చెప్తుందియా భూమి గడగడ వణుకుతుండెను భూమిలో నా ఓంకారమాయను భూమి గడగడ వణుకుతుండెను భూమిలో నా ఓంకారమాయను ఓంకారములో ఆది జాంబవు ప్రత్యక్షముగా ఉద్భవించు కాలే లిలియల్ కలమేలా అవే భూమి ఎప్పుడు తెలుసుంటాయా మీకు తెలియదంటయా మొన్న పెదకాపు గారి సొప్పకొట్టని పోయినాయా అదే గురవాచారి గారు వారి చేరికి సొప్పకొట్టని పోయారా ఆ సొప్ప కడుతుంటే గడబేట గొడబేట గడబేట గొడబడిందియా ఓహో భూకంపమా నేను ఇంకా ఏదో పొట్టల్లో గడబెడ గడబెడ అనుకున్నాయా ఆహా నేను చెప్తాయిందియా భూమి గడగడ భూమి గడగడ వణుకుతుండెను భూమిలో నా ఓంకారమాయను భూమి గడగడ వణుకుతుండెను భూమిలో నా ఓంకారమాయను ఓంకారములో ఆది జాంబవు ప్రత్యక్షముగా ఉద్భవించు కాలే లిలియల్ కులమేలా ఆది జాంబవుడు పుట్టిన చోట ఆది శక్తియో పుట్టియుండును ఆది జాంబవుడు పుట్టిన చోట ఆది శక్తియో పుట్టియుండు కామ కామమున ప్రేమ పుట్టను అందరు తెలియలు ప్రేమించను కాలే అయ్యారో మీకు తెలియదంటే వీడే శాస్త్రాలు చదవాలా పంచాంగాలు చదవాలా
ఓహో ఈ పంచాంగం లేదు పంచా ఓహో అదియా నేను చెప్తాను ఆది జాంబవుడు కోడి పుంజయ ఆది శక్తి మరి కోడి పెట్టయా ఆది జాంబవుడు కోడి పుంజయ ఆది శక్తి మరి కోడి పెట్టయ కోయది కోడి కోసను పెద్దమైన పని పుంజు పెట్టు మూడు గుడ్లను పెట్టి ఉండు ఏందియా ఏందియా అయ్యో 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 విశ్వేశ్వరరావు గారు 4 ఊళ్ళు తిరిగితే ఆయన కోడి 5 ఊళ్ళు తిరుగుద్ది అంతేనయ్యా ఎల్ల జోరబెమ్మ గారు 4 బజార్లు తిరిగితే ఆయన కోడి 6 బజార్లు తిరుగుతాయా గణపతి పెట్టకయ్యాతయా మా ఎట్టాడు కాదు దేవతా కోళ్ళు 3 గుడ్లు పెడతాయి అవును నేను చెప్తానయ్యా ఒకటవ గుడ్డు ప్రభావించను సూర్య చంద్ర నక్షత్రమాయన్ సుజన మార్గమున వెళ్ళిపోయను అవే పంతులు గారు నేను స్వచ్ఛంగా పంతులు గారు అనాలి తోలు నోరు కొద్దిగా తోసిపోతులేయా పోద్ది అదే రెండవ గుడ్డు ప్రభావించను కామధేను ఒక పట్ట బుట్టెను కల్ప వృక్షపద పట్ట బుట్టెను అందులో వేదము బుట్టెను అయ్యారు అవునయా అదే ఈ అయ్యారు అడుగుతున్నా అయ్యారు 2 గుడ్డు సంగతి నేను చెప్పానయ్యా ఆ 3వ గుడ్డు సంగతి మీరు చెప్పడయా శిష్య 3వ గుడ్డు ఏమైందో కనుక్కో గురుగా అబ్బే వీళ్ళకి గుడ్డు సంగతి బాగా తెలుసు మొన్న ఇలా బజార్ సాటిపోతే ఇలా ఇంటి పక్క నుంచి అమ్మోరే చేస్తుంది ఈ కొండలకి ఇంకా బాగా తెలుసు అదొకటి వీళ్ళ బజార్ను పోతుంటే అమ్మగారు ఏదో సుయ్యం సౌండ్ వస్తుంది మంచి వాసన వస్తుంది నేను అనుకున్నాను ఆ గుడ్డుని ఆమ్లెట్ వేసి అనుకున్నాను ఏందయ్య గారు సద్దుబామిలో నాకు తెలుసులేవు కానీ మీరు మెత్తంగా ఉన్నారంటే తినే ఉంటారు వీళ్ళిద్దరు ఆ 3వ గుడ్డు నువ్వే చెప్పినావు నాకు చెప్తాయి నువ్వా 3వ గుడ్డు ప్రభావించను విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములై ఉద్భవించను ఎందుకనియా తుప్పర్లు పడుతున్నారు ఎలా దూరంగా ఉండు ఆర్యా ఇందాక కూడా మీరు మాది కూడా దూరంగా మాది కూడా దూరంగా ఉన్నారయ్యా అసలు ఏంది మీ సంగతి తుప్పర్లు పడుతున్నారా నా చెప్పుదినయా అజయ్ గారు నేను చెప్పేది గారు మటిగా మాలలు అందరు కొందరు మైల పడుతు మళ్ళీ అందరు కొందరు మటిగా మాల
పిల్లలు అందరు కొందరు మైల పడుతుమని అందరు ఊపిరిపోయిన తరువాత వల్ల కాక మా బాధపడుతున్నారు. అదే నీకు తెలుసా తెలీదు, హరిశ్చంద్రుడు లాంటి వాడినే మేము పన్నమయ్యా. ఎవరియా? పొద్దు అదే పొద్దులే అబద్ధాలు ఆడతాడు. వాళ్ళు వీళ్ళు ఇంటి పక్కన ఉండేదయా, వీళ్ళు ఒక అబద్ధాలు వాళ్ళు ఒక అబద్ధాలయా. అలా కాదు, సత్యం కోసం హరిశ్చంద్రుడు కదయా, ఆయనే మేము కొన్నామయ్యా. నేను చెప్తున్నా, సత్యం కోసం హరిశ్చంద్రుడు సతిని అమ్మిత నమ్ముడు పోయెను. సత్యం కోసం హరిశ్చంద్రుడు సతిని అమ్మిత నమ్ముడు కొన్నదెవ్వడు వీరబాహుడు, కొన్నాడంటే కోపమా అది విశ్వామిత్రుని శాపమా. వాళ్ళు నాకు పెళ్ళికి లగ్గం పెట్టరు, లగ్గం పెట్టరు. పెట్టిన కానించి మా ముచ్చాడు పోను, నేను ఇటు పోను. ఒకరోజు లోపల వేసుకుంటాం, ఒకరోజు బయట వేసుకుంటాం. మాత్రమయ్యా కాదియా, వీళ్ళు పెట్టిన ముహూర్తం దెబ్బకి ఒకరోజు లోపల వేసుకుంటున్నాం, ఒకరోజు బయట వేసుకుంటున్నాం. అందుకని ఏదన్నా కానీ ఇప్పుడు మళ్ళీ కళ్ళేసుకోవాలి, కొంచెం ఒక బొంగడు రావాలి. పొద్దుననగా పోయింది నా ముత్తి. ఏది తిరుమలయ్య గారు ఉన్నారు, ఏంటి అల్లా భాస్కర్ నగర్ నుంచి వచ్చి ఇష్టపల్లి ఉంటున్నాడు. ఆడికి పోయి 2 అడుగులు పోయి చాడి గంజాడకరా అటు ఇటు ఊర్లప్పుడు తిరుగుంటా కొత్త గంజి గాయమంటే ఎటు పోయిందో ఏమో, రావాలి దాని సంగతి తేలుస్తా. ఏం చేస్తున్నా పర్ర 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 కోస్తా. ఏది నాకు పోసేది లేదా? సొరకాయలు లేవయా, చించుతా. ఇక ఏది నువ్వు చించేది? పాత గుడ్డలు లేవయా? పాత గుడ్డలా? పదండి పాడినా పాడి. ఆడదాన్ని చూసినారు సాములారా, మా ఇంటిదాన్ని చూసినారు సాములారా. ఆడదాన్ని చూసినారు సాములారా, మా ఇంటిదాన్ని చూసినారు సాములారా. ఆడదంటే ఆడదు కాదు సాములారా, అది బ్రహ్మరాక్షండి సాములారా. ఆడదంటే మా ఆడదంటే ఆడదంటే ఆడదు కాదు సాములారా, మా ఇంటి దాన్ని చూసినారు సాములారా. వేసుకొని పోయి మళ్ళీ వేసుకొని వస్తాం. నా పరిస్థితి అంతేనా, ఇప్పుడు పోయి వేస్తా. నా మొగుడు, నా భర్త, నా పెరివిటి ఆయన ఏమన్నా ఇటు వచ్చిండటయా? ఒకసారి పిలిచేదా? ఎంతమంది ఎట్టుండాలంట? అతగాడికి అనుమానం వచ్చిందయా? నీకు మాత్రం తీరుతా పొట్ట చెబుతా. ఆడు మొగుడంటే ఒకటి కాదు,
కాదంట అబ్బాయి నట్టు పొంతులా. బాయ్ నాగరాజు, భార్య భర్త అంటే ఒకటి కాదు, మొగుడు పెళ్ళం అంటే ఒకటి కాదు. నాగరాజు అంతా ఒకటైనప్పుడు నేను చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉందంటే 5-6 పేర్లా ఏమని ఏ పేర్లు ఏమని చెప్పాను? రాజా పెద్దంటి చిన్నదాన్ని సామలాగా రాని కంటి నిండా మొగుడు కదా అని ఈ టైలర్ నాగేశ్వరరావు చేసుకుంటే టైలర్ పట్టి పట్టినట్టుగా నన్ను ఈ లక్ష్మాన్ని ముందు వదిలిపెట్టి పోతాడేంది? ఎప్పుడు చూసినా కుట్టుకునే పని తొక్కుకునే పని, ఇంటికాడ నేను పెళ్ళం ఉందన్న గుర్తే ఉండదు. ఎటు పోతున్నాడో ఏం పోడో, అలవాట్లో పొరపాటు అంట. ఏమయ్యా మంచోని చేసుకుంటే ఈ పాటు 4 మంది పిల్లల్ని అందను ఎందుకు మీ ఇద్దరేంది అసలు ఒకటేమని పిలుస్తారా? మంచి బరువు ఎలా పెట్టకుండుంటే తగ్గేవాడు. ఏదో ఒకటి చేసుకొచ్చి పెట్టండి, చలి కాకుండా. ఏంటంటే వంకాయ గోంగూర ఏ ఒకటి చేసుకొచ్చి పెడుతున్నారు ఏంటి అని పెట్టి ఏమయ్యా నేను చెప్పబోయేది ఏంటంటే మా ఆయన మా మేనమావ మా అమ్మకు తమ్ముడు, ఆయనకి నేను ఒక్కగానే పెళ్ళాన్ని ఏడున్నాడు ఏం పాడు దేవులు ఆడుకుంటా వచ్చాను. అబ్బాయి సొక్క ఏంది ఎర తీసుకొని ఉన్నావు? నేను ఇంకా మర్చిపోయావనుకున్నా. డిస్కోలైట్ లాపండి. సరే కానీ ఈ పంతులందరితో మామూలుగా కానీ అసలు నేను పూర్తిగా చెప్పిన దాకా ఇని ఎందుకు వచ్చానంట. అయ్యో నీకు తెలుగులో చెబితే అర్థం కదయ్యో. తాగుపోతాడు మొగుడు ఊరందరికీ ఎట్నే ఉంటాడు, తాగుపోతాడు పెళ్ళమంటే. ఇదిగో నేను చెబుతున్నా ఇను, వాడికి ఇల్లు వాగిలి పట్టదయ్యా అయ్యలారా ఎట్టికక్కడ పెళ్ళాన్ని. మీకు అందరికీ అర్థమై ఉండదా? మీకు అందరికి అర్థమై ఉండదా? అబ్బాయి ఫ్రంట్ చూసినా బ్యాక్ చూసినా ఆ మడిసేనా అబ్బాయి? నా బాధ ఏందంట అంత నలుసు కోసం అయ్యా. కంట్లో నలుసు అనుకున్నావయ్యింది, అది కాదయ్యా స్వామి. కడుపులో నలుసు సమసారి సై సన్నాసి షీ అన్నారు. పెళ్ళి ఎన్నాళ్ళైందంట, నువ్వు కూడా చూసి పెంచుతున్నావే. నా పెళ్ళయ్యి 16 సంవత్సరాలు వెళ్ళి 17వ సంవత్సరం వచ్చింది. మీ అంచనా అయితే 12 మంది ఉండొచ్చు. రామాయణం అంతా ఇని రాముడు చేతేందని మా ఆయన సరిగా ఇంటికాడే ఉండడాయా స్వామి అని నేను చెబుతుంటే ఏందంటావంట. నీకు చెప్పినా ఒకటే, గోడ మొత్తం చెప్పినా ఒకటే. ఇంతమంది ఉన్నారు 10 ఊళ్ళోళ్ళు, వాళ్ళకన్నా చెప్పుకుంటా. ఏమయ్యా మా అమ్మ మా తమ్ముడు అమ్మయ్యుడు మా చిన్నప్ప కొడుకని నా మొగుడు నాకు చేసింది. చేసి 3వ నాడు సచ్చింది మా అమ్మ. సత్త చిన్న మాట నా చెవులో వేసిందయ్యా. కాపులందరూ కూర్చొని ఉండారు, నేను చెబుతున్నా వినండి. ఏం వేసిందంటే చెవులో రాయేం వేయలేదులే. సంసారం గుట్టు యాది రట్టు అన్నదయ్యా అబ్బాయి. అయితే నేను అన్నాను కదా, అమ్మ 7 మంది వచ్చినాక 8వ దాన్ని నేను పుడితే
ఒక్కదాని ముద్దుగా పెంచుకొని వాడికి ఇచ్చేవిందమ్మా తాగుపోతాడు కంటే వాడు బ్రహ్మాండంగా బతికిస్తాడు పోమ్మా అన్నది. దాని నాశనం అయిపోయిన అది పోయి గుంటలో పడుకుంది. నా సంగతి ఏంది ఇప్పుడు? ఎవరు చదువుతావయ్యా తమ్ముడా? కడుపు చించుకుంటే కాళ్ళ ముందు పడుతుంది. నా వల్ల కావట్లేదు తమ్ముడు ఈ సంసారం. ఈ సచ్చినోడు ఏడున్నాడు ఏం పాడు. నా మొగుడు ఏడి నేను దేవుడు ఆడుకోవాల్సి వచ్చింది. మా ఆయన ఆకారం ఎట్లా ఉంటుందంటే నా మీద జాండి ఎత్తున ఉంటాడు. చక్కనోడు ఎర్రటోడు, పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి. మా ఆయన చేతిలో ఒకటి ఉంటుంది, సంఖలో ఒకటి ఉంటుంది, మెడలో ఒకటి ఉంటుంది, ముందు ఒకటి ఉంటుంది, వెనక ఒకటి ఉంటుంది. ఇవన్నీ గుర్తులే మా ఆయన. కలరా కాకి రంగు అనుకుంటా, కాకి రంగు. ఏమయ్యా మా ఆయన చక్కనోడు అయ్యో అని చెబుతున్నా గుంటూరు జిల్లాలో కల్లా ఒక్కడే. సరే కానీ ఆయన తీసుకొని రావాలనుకుంటా. ముఖం ఉండి అద్దం ఉంటే బొట్టు సరి చేసుకోవచ్చు, ఏం లాభం? తాగుపోతాడు పిల్లమందరూ అందరు ఎట్నే మాట్లాడుతుంటారు. కుంపటది కాదు. ఇప్పుడు తెలుసుకోవాలి నా అపలాక్షణ ఏమిటికి వచ్చి ఉండదు. నీ కులం అది కాదు, నీకు దాంతో అవసరమే లేదు. గుద్దుకోవడానికి చెప్పుల మీద చీరలు గుద్దుకోవడానికి మీ నాశనం అయిపోవాలి. ముగ్గురు ఎంత బాగుంటారు గుండ్రాయిల. మా ఆయన ఏం పని చేస్తాడు, వాడు ఎట్టుంటాడు, వాడి ఆకారం ఏందమ్మా అది కాదు. వచ్చిన కంచి కళ్ళు పత్తికాయలు చేసుకుని చూస్తుంటారు ఒక్కొక్కడు. రావయ్యా నా కష్టాలు మీకు రాను అంతేనా? పని చేయటానికి కదా నన్ను చూడటానికి వచ్చాడంట. అందుకే జోడు కూడా లేదు నీకు. సరే కదయ్యా అదేం చూసావు కానీ ఇది చూడని నీ సంగతి ఆడ పెట్టి ముందు నా సంగతి చూడు. ఏం చేసుకుంటారంటే చెప్పులకు చీరలు గుద్దుకుంటాను. మా ఆయన చెప్పులు కొడతాడు కదా, అసలు ఏం పని చేస్తాడని అడగలేమయ్యా. ఆయనకి ఈ మధ్య తేడా పడింది లేవాలి చూడు. నిప్ప నిప్ప ఉప్ప. ఏమయ్యా మా ఆయన కాపులందరికి పనులు చేస్తుంటాడు. ఏమేం పనులు అడగవే? కుట్టే పని, పెట్టే పని, కొట్టే పని. కుట్టేదంటే చెప్పులు కొడతాడుయా, పెట్టేదంటే ఎదురోరో వంగటమో మెడం బిళ్ళం వెనకాని ముందు కానీ పెడుతుంటాడుయా. కొట్టేదంటే తప్పిటి పలకలేవయ్యా మీకు. మరి చెవుడు కూడా వచ్చి ఉండదు. ఎట్లాంటి వాళ్ళు తయారయ్యారా? నాకేమన్నా చెప్తే నేను ఎట్టెందుకుంటాను అబ్బాయి? నలుగురు ఎత్తుకొని ఉండకపోయాను. సిగ్గుపాతం ఏం చేస్తాను, నా కర్మ ఇట్లా కాలిపోయింది. సరే కానీ పెద్ద కప్పు గారింటి పోయి మేర గింజలు ఎత్తుకొని రాదే, నేను అందరికి పనులు చేసి ఉండను అన్నాడు మా ఆయన. ఓరింటికి పోయినా వాళ్ళు అంటున్నారు కదా మీ ఆయన మా పని చేయలేదమ్మా, మా ఖాతా మానుకోం, మా ఖాతా మానుకోం అంటున్నారు. ఏం చేస్తావో ఎట్టా చోటు చేసుకున్నా, ఇంట్లో పని చేయక ఈదిలో పని చేయక ఏడున్నాడో ఏం పోడో దేవుడు ఆడుకుంటూ తీసుకొని వస్తా. కానీ మా ఆయన తెచ్చినాక ఎడాకులు ఇప్పిస్తారా, సంసారం సరి చేస్తారా? నువ్వు చేపిస్తా సంసారం? ఏనండయ్యా ఏనండి, ఎత్తగాడు చేపిస్తాడంట. దగ్గర
గొల్లపూడి లక్ష్మీ నారాయణ గారి భార్య, పంతులు గారి భార్య శ్యామలాదేవి స్వర్గస్థురాలై ఉన్నారు. వారి పేరు మీద 50 రూపాయలు ఇచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని ఆమె ఆత్మ శాంతించి వారి కుటుంబానికి మేలు జరుగుగాకని బ్రహ్మంగారి స్వామిని కోరుకోండి. అయ్యా పంతులు గారు, మా ఆయన ఊళ్ళో పనులన్నీ చేసి అలసిపోయి ఉంటాడు. ఆయనకు అదో ఇదో చేసి పెట్టాలి కదా. నేను ఇక్కడ సింధులు దొక్కుతుంటే కుదరదు. పెద్ద కాపు వారిని దిగిపోతే ఆయన గారు అన్నాడు కదా, పెడదామంటే లేకవట్లేదమ్మా అంటున్నాడు. పందులు బత్తాలేరా సన్నాసోడా, పందులు బత్తాలు ఎగవలేదంటే మా ఆయన పంపిద్దాము. బొట్టినంత బత్తదంటే బుధాన్ని పెడతాడు. మా ఆయన పడాడు పనికి మాలను అనుకున్నావయ్యండి. ఇంట్లో పిత్తులు లేవు, ఇద్దరికి మాటలు లేవని ఈ సత్యనాన్ని చేసుకున్నాను నీ అందరు నమ్మటానికి. ఎన్నాళ్ళీ కాపురా నలుగురు పెద్ద మనుషులా ఆయన తీసుకొని వస్తా గాని మా ఆయన బొడ్లో ఇంత పొడుగుతుంటది కత్తి పోయటానికి దొన్నల పనులు పోతుంటాడులే. మేము వాళ్ళమే, పెద్దింటి వాళ్ళమి, పని వాళ్ళమి. మా ఆయన అటు పోతుంటాడు కానీ అది ఏమన్నా ఏనవుతుంది సౌండ్ వస్తున్నాడట్టుంది. నేను ఇటు పోతున్నా, ఆయన వస్తే నువ్వు ఆ మాట ఈ మాట ఎగదోసి సంసారం చెప్పి అయ్యా సచ్చినాడు నీ కాడు కూడా. అప్పన్న తన్న మన్న అందరికి దండాలన్న, అప్పన్న తన్న మన్న అందరికి దండాలన్న, తగినొడి నోట నిజం తన్నుకొని వస్తాదన్న, తగినొడి నోట నిజం తన్నుకొని వస్తాదన్న, అప్పన్న తన్న మన్న అందరికి దండాలన్న, అప్పన్న తన్న మన్న అందరికి దండాలన్న. ఏలేవాడిది ఎద్దు పోయినా, కాసేవాడిది కన్ను పోయినా, ఏలేవాడిది ఎద్దు పోయినా, కాసేవాడిది కన్ను పోయినా, నీకు నాకు సరియే ముందు లోకంతో ఇక పని ఏముంది, ఉన్నమాట అన్నారు రన్నో చిన్నన్న, మాట అవునన్నారు రన్నో. ఎగిరిగినా కానీ ఇందాక కథ దిగిపోతున్నాయి గారు. అందుకని పొద్దున అనగా పోయింది నా ముట్టి, శారడి గింజలు అడకరా, ఏదో కల్లేసుకుని వస్తా, మందేసుకుని వస్తా, కాసింత గంజి కట్టమని చెప్పా. యాడికి పోయింది
అబ్బో పలక మంచి కాక మీద ఉంది, తప్పెట పలక. అయినా కానీ ఏదైనా కానీ ఒకసారి పిలిచి చూస్తా. ఏయ్ ఓ సముచ్చే ఏందియా, ఎద్దంత మొగోడిని, ఎర్రోడిని, బుర్ర మీసాలోడిని ఏమంతా ఎర్రి కేకేసిన కానీ పలకలేదు. అట్టయితే మళ్ళీ ఒకసారి వెళ్తారా? ఎదురునా వాళ్ళది. నేను బజార్న పోతుంటే బజార్లో ఉన్న దున్నలే గడగడ గడగడ గడ ఉడుకుతి. నా యాళ్ళి లెక్క చేయట్లా. ఎవరు చూసుకొని, ఎవరు ఆపు చూసుకొని, ఆ ఎల్డింగ్ పని ఆయన చూసుకొనా, ఆయన తాగాలి తప్ప ఏం పెట్టలేడు. ఆయన ఆపు చూసుకొని మాట్లాడుతుందా? చివరగా ఇంకొకసారి వెళ్ళి చూస్తా. నా యాళ్ళు పలకలేదనుకో అప్పుడు తెలుస్తా. ఓ చెబుతా అట్టుండాల. ఎవరియా ఎవరి అసలు ఎవరు అసలు మోత మోగలా ఎవరికా దానికరియా? మోత మోగింది లోపల. నేను ఆయన్ని కొట్టినా, ఆయన నన్ను కొట్టినా, మా సంసారం మేము. నేను ఆయనకు మొగుడిని, ఆయన నాకు పెళ్ళాము. పొరపాటు పడ్డానయ్యా, తోలు నోరయ్య తోసిపోయి. నేను ఆయనకు పెళ్ళాన్ని, ఆయన నాకు మొగుడు. సరే కానీ మీరు చూస్తున్నారు కానీ మా సంసారం ఇంత ఎడమరిసి చెవత ఏనండయ్యా మామ. అసలు నీకుండదా? ఏంది ఏంది నాకుండేది ఏంది? అసలు బుద్ధి జ్ఞానం అట్టాటి ఉన్నాయా? పుట్టిన లేవా? ఓ అదే నేను ఏదో అనుకున్నాలే. ఏదో అనుకుంటా మాయపోతారిపోయి కొనిద్దాం అనుకుంటున్నా. లేదేమో నీకు బుద్ధి అనేది. బుద్ధిదా? నాకెందుకు లేదే? నీకుందే బుద్ధి. ఉండింటి నేను వారం ఇచ్చి చదువుతున్నా. ఇంట్లో కిత్తులు లేవు మామ. ఊరింటికి పొమ్మంటావు. ఏ కాపు గారి పని చేసావు అంటే వారి పని చేశాను, ఈ పని చేశాను. ఓరు పని చేసావు గట్టిగా చెప్పు. అది కాదే, నేను ఎవరికి చేయకుండా అసలు. మొన్న ఆ తిరుమల ఇంటికి పోయా. తిరుమల వచ్చాడు, వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చాడు, ముంగిటం పెట్టా. వాళ్ళ చిన్న అబ్బాయి వచ్చాడు, బొట్టేలు పెట్టా. ఆయన కోరేస్తే ఆ సూరు కిందెట్టి కత్త 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 4 పోట్లు పెట్టి పంపించారు కదా. సూరు కింద నిలబెట్టి ఆయన గోరొత్తి 3 పోట్లు కథ కథ పొడిచా. ఇదిగో అసలు ఈ మొగుడు నాకు వద్దయ్యా. నువ్వు కాపులతోనే కాపురం చేసుకోమావా. నేను నువ్వు వారికి పడవు, నువ్వు ఈరికి పెట్టవు. నీ కాలం అడ్డుపోద్ది. నాకు పిల్ల బీరకాయ లేకుండా నా కాలం ఇట్టుపోద్ది. నేను బంగారాన్ని పోతేట అది కాదు. అసలు నేను నీకేం చెప్పా? బంగారం ఎండు కాదు. మా అమ్మ చెప్పింది ఒక మాట. ఏమని? పానీలమ్మ, నా చిన్నప్ప కొడుకమ్మ, నా తమ్ముడు, వాడికి 3 పోయి 4వ దాన్ని నువ్వన్నా నిలబడవి అని అన్నదాన్ని నిలబడ్డా. కానీ అసలు నువ్వు పెళ్లి చేసుకోకుండా పెళ్ళి అవునా మొగుడు చిక్కున లోకంలో. ఏమయ్యా నువ్వు చేసుకోకపోతే రాకుండా ఉండకూడదు. ఇంకొకటి చేసుకోపోయాడా? ఉన్నారా? ఇందాక వచ్చిన అయ్యారులే ఉండరు. వాళ్ళు నాశనం అయిపోయి ఏ అర్ధరాత్రి అమాసి పూట సగం రాత్రి ఇక్కడ పెట్టుంటారు. మాకు ఈ ముహూర్తం కాదే. అసలు నేను నీకేం చెప్పా? ఏం చెప్పాడు? నీకేం చెప్పా? అది ఆయన ఎల్లింగ్ షాప్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు కదా, వారి ఇంటికి వెళ్ళి కాసిన గింజలు అడక్కరా, కాస్త గంజికాయ వచ్చేసరికి అని చెప్పానా? నువ్వేం చేసావు అసలు? ఆ విశ్వేశ్వరరావు దొర ఎట్టాడు ఎరుగుండవా? ఎవరు లేనప్పుడు రా రా పెడతానంటాడు మామ. వాంగలు నాకు లేకలేదు. నేను ఇప్పుడు ఏం చేశాను? ఆయన పెట్టేది ఏంది, నువ్వు పెట్టుకునేది ఏంది, ఆయన లేవకనేది మావా. అర్థమైపోతాడని తాగుడు లేనప్పుడు చెబుదాం అనుకున్నా. అంత తాగినప్పుడే అడుగుతాడు. నేను చెబుతుంటే మామ నువ్వు బొమ్మను దేనికి? గింజలకి, మేర గింజలకేగా. నేను పోయింది కూడా దానికి. ఆయనకి వడ్ల బత్త లేగవలేదంట. ఓహో అదే. నిన్ను పంపిస్తానని చెప్పి నీకైతే గట్టిగా పెడతాడు. లేదు నువ్వు ఎత్తుకొని వద్దు కానీ బత్త. ఆయన కాకపోతే మనకి గట్టి కాపులు ఎవరు లేరంట మామ. ఎందుకు లేరు? ఉన్నారు. ఎవరు ఉన్నారు చెప్పు? గురవాచారి గారు ఉన్నారుగా. ఆ గురవాచారి ఉన్నాడు, పెడతానంటాడు. తీరా నేను పోయినా వద్దులేమ్మ మీ ఆయన రమ్మను, ఆయనకే పెడతానంటున్నాడు. నాకు పెట్టేది ఏంది? మరి నాకే తెలుసు. నీకే పెడతానంట. నాకు పెట్టేది ఏంది, ఆయన పెట్టేది ఏంది, నేను పెట్టుకునేది ఏంది? అయ్యే మేర కిందలే గాని
ఇట్టోడితో ఎట్ట సంసారం చేసేదయ్యా నేను సరైన వాడితో తీరొచ్చు ఎక్కడికి ఈ సంబరము, ఈ చెమటి చేతురా ఎక్కడికి ఈ సంబరము, చేసినాను బుద్ధా, నువ్వంటే నాకు నేనేమి చేసినాను బుద్ధా, పుట్టినట్టు పోయి, ఆ పట్టబట్ట పాపం లేదు నిన్ను. ఆ పుట్టినట్టు పోయి, ఆడకెమ్మి పాడకెమ్మి పోయి ఆ సిద్ధిదాన్ని కాళ్ళు నువ్వు పట్టపోరా ఆడకెమ్మి పాడకెమ్మి పోయి ముద్దు పెట్టే ముల్లిగాడి పైతే నువ్వు మూడాం పెట్టే ముల్లిగాడి పైతే కాల్తొక్క ఏమి చేసినావు కాయగొల్ల పాలు చేసినావు ఆ కాల్తొక్క ఏమి చేసినావు మంత్రిగారు, ఆ అమ్మాయి ఏమడి తెలుసా? ఆ, ఆ దున్న కూర కాలు తాకంటే ఏం చేసి ఎవరికి ఇచ్చింది నువ్వు? ఎవరికి ఇచ్చినావు? అదే నేను ఎవరికి ఇస్తాను ఆ? పంతులు గారు ఆ. మొన్న పోయిన వారం తెచ్చానయ్యా పోయి ఆదివారం. ఆ. ఆ. వండారు ఆ. కొద్దిగా ఆ. ఉప్పు సరిపోయిందని కొంచెం ఆ. కారం సరిపోయిందని కొంచెం ఆ. అది కొద్దిగా ఇది కొద్దిగా తిని ఆ. చివరికి నాకే మిల్చింది ఒకటి సెట్ తప్ప ఓ, అదే సంగతే. ఆ, ఎవరికి ఇయ్యలేదే నీ అన్నదమ్ములు బాగా వేసిందానే. అన్నదమ్ములు బాగా వేసిందానే. మావా ఆ, అసలు నువ్వంటే నాకెంత ప్రేమం తెలుసునా అబ్బో నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడ ఆహా! నేనిలో పసిడి వన్నెల ఎరుపులున్న చిన్నవాడ ఆహాహా! ఎరుపులున్న చిన్నవాడ. మావా, ఆ, రారా కక్కయ్య మావ.
మైలవరం డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఈ కక్కయ్య మా మంత్రులు గారు అయినటువంటి భీమవరం లక్ష్మీనారాయణ గారి బావగారు అయినటువంటి డాక్టర్ గారు ఈ కక్కయ్య పాత్రను ఆశీర్వదించి ఒక 100 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామి వారు ఎల్లవేళ దీవించాలని కోరుతున్నాం. ఇవాళ చాలా అందంగా ఉన్నావు. నేను ఒక్క పాట పాడుతాను. అందమైన దానా చందమామలాంటి దానా అందమంతా చూసి నే మురిసిపోయి జానా. అందమైన దానా చందమామలాంటి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోయి జానా. నీ అందమంతా చూసి నీ మురిసిపోయి జానా. అందమైన దానా హైదరాబాదులోన హైటెక్ సిటీ నీదే. హైదరాబాదులోన హైటెక్ సిటీ నీదే. హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం. హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం. అందమైన దానా కర్నూలు జిల్లాలోన ఆ తాటి కంకడి నీదే. కర్నూలు జిల్లాలోన ఆ తాటి కంకడి నీదే. ఆ తాటి కంక నీదే కళ్ళకు పూసుకురాదు. ఆ తాటి కంక నీదే కళ్ళకు పూసుకురాదు. అందమైన దానా చిలకాలూరిలోన ఆ చీరలంగడి నీదే. ఆ చీరలన్నీ నీదే. అందమైన దానా గాజువాకలోన ఆ గాజులంగడి నీదే. గాజువాకలోన ఆ గాజులంగడి నీదే. ఆ గాజులన్నీ నీదే. ఆ గాజులన్నీ నీదే. అందమైన దానా భలే కుర్రవాడా హుషారైన మామా నే సోలిపోయా.
భద్రాచలం వంటి పుణ్యక్షేత్రం ఎప్పుడు దర్శించడం కదా నాయన సిద్ధ అటువంటి పుణ్యక్షేత్రంలో ఒక దేవుళ్ళు లోతూపు చూచిన ఎడల మన దేహమందే ఉన్నారు నాయన. ఆ క్రమములు తెలుపును చక్కగా వినుము. నాలుగు గలములలో ఆధారచక్రమందు వినాయకుడు నయముగాను ఆరు గలముల కోరిక చక్రమందు బ్రహ్మదేవుడు సదా వెలుగుతుందో. మణిపూర్వక చక్రమాగో విష్ణుమూర్తి సదా వెలుగుతుందో. ఈశ్వరుడు సదా వెలుగుతుందో. పదహారుదలంబుల విశుద్ధ చక్రంబున జీవుండు సదా వెలుగుతుందో. దళంబులకే శ్రీ శ్రీ సద్గురుమూర్తి సదా వెలుగుతుందో. ఎట్టెట్ట మనిషి శరీరంలో విఘ్నేశ్వరుడు, శివుడు, బ్రహ్మ, మహేశ్వరులు ఉన్నారా? మరి మనిషి శరీరంలో వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరూ ఎందుకు? కాశీ, రామేశ్వరం ఎందుకు ఎందుకయ్యా? వాళ్ళే కోసం చూసుకోవచ్చుగా. ఏదైనా కానీ ఆ గడ్డభయ్య గారు చెప్పారు, చూసుకోవాల్సిందే, దేవుళ్ళు చూడాల్సిందే. నన్ను నేను కోసుకొని ఆ దేవుళ్ళు చూస్తానయా. నిజమే కదయా. అందుకనే ఇంటికాడ నా ఆడది గుర్రెట్టి నిద్రపోతుంటది, దాన్ని కోసి ఏంటియా ఎవరికి వస్తే ఎవరు ఊరుకుంటారయా? అదేదో నా ఆడదనుకో ఏమందు. అందుకని ఏదైనా కానీ నా ఆడదాన్ని కోసి ఆ దేవుళ్ళు మొత్తాన్ని చూస్తానయా. గుర్రెట్టి నిద్రపోతుంది. ఏదైనా కానీ కోసి దేవుళ్ళు చూడాల్సిందేనయ్యా.
గాజులకు నీ చిన్ని చోటులకు మరచిన మరువనే మాయ మాటలు నమ్మి బంగారు లాడులో ముత్తుని నా చేతులా నమ్ముకుంటూ ఇదిగో వస్తున్నాను. చదివిన స్వామి మళ్ళీ ఒకసారి తెలుగు మహాత్మా. నాయనా సిద్ధ ఉదస్థానమున ఆధార చక్రమందు గణపతి గారు, గుషస్థానమున స్వాధిష్ట చక్రమందు బ్రహ్మదేవుడు గారు, నాభిస్థానమున ఎవరు నాయన సిద్ధ ఎవరో మనం మాటలు ఎదురు బలుకుతున్నాడు అనుకోనిరము. కక్కడయా నేను ఈ ఊరి కక్కడయా. ఏం జరిగింది? నువ్వు ఈ సోమవారికి చెప్తున్న మాటలన్నీ విని అక్కడ దేవుడున్నాడు ఇక్కడ దేవుడున్నాడు అని నమ్మి ఇంటికెళ్ళి నా ముద్దిని నా చేతులారా చంపుకున్నానయ్యా. ఇంకెక్కడ దేవుళ్ళయ్యా? నీ ముద్దుని కోసిన నీకు దేవుళ్ళు కనిపించలేదా? అసలు ఉంటే కదా కనపడటానికి. నీ భార్యను ఎక్కడ చంపుతావో పోయిదాం బాబా. రండి రండి. ఎంత పని చేసివయ్యా శివ, నీవు భయపడకము. నాయన నీకు
నాభి స్థానమున విష్ణుమూర్తి కలడు. భూమధ్య స్థానమున ఈశ్వరుడు కలడు. పావులను బతుకుపడు. కంఠస్థానమున జీవుండు కలడు. కపాలస్థానమున 1000 సూర్యుల వెలుగు చేసి సద్గురుమూర్తి వెలుగుతున్నాను ఆయన. సత్యక్రమలుగా ఇవే నాయన. ఆయన తప్ప నీ భార్య శరీరమంతా ఒక తోటికి చేసి ఉత్తివేయము. హరి ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. ఆయన తప్ప నీ భార్యను మనసారా పిలువము. నువ్వు పూర్వపురంలో ఉన్నావు కనుక ఇప్పుడు మళ్ళీ మనసారా పిలువు. నీకు దివ్య నీ నిద్ర చల్లకుండా చాలా జరిగింది కానీ బ్రహ్మం కోసం మన ఇంటికి వచ్చేస్తాం. దీర్ఘాయుష్మాన్ బాబా. స్వామి మాకు ఎన్నాళ్ళ నుంచో పిల్లలు లేరు స్వామి. ఒక్క నలుసును ప్రసాదించు స్వామి. అలాగే మీ కోరికలు ఫలించుగాక, మీకు శుభములు కలుగుగా. అలాగే స్వామి, మేము వెళ్ళొస్తాం స్వామి. నాయన సిద్ధ, నేను ఆయన వచ్చినాక చెప్పేది. నాయన సిద్ధ, రేపు వైశాఖ దశమి భానువారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు నేను సమాధి నిశ్చయించుకుంటుంది కనుక నీవు దేవతల సన్మార్గము కొరకు దేవదారి పుష్పములను దేవదారి పండ్లను ఇచ్చటకు 12 యామల దూరములో బనగానుపల్లి అడవి ఉన్నది కనుక తీసుకొని